సినిమా ఇండస్ట్రీలో సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలపై తరచుగా రూమర్లు వినిపిస్తాయన్న సంగతి తెలిసిందే. సెలబ్రిటీల పర్సనల్ విషయాలను తెలుసుకోవటానికి మూవీ లవర్స్ ఎక్కువగా ఆసక్తిని చూపించటమే దానికి కారణం. ముందుగా వాళ్లపై డేటింగ్ రూమర్స్ వినిపిస్తాయి. ఆ తర్వాత పెళ్లెప్పుడు అంటూ ప్రశ్న మొదలవుతుంది. ఇక పెళ్లయ్యాక ప్రెగ్నెన్సీ అనే రూమర్స్ బయలుదేరుతాయి. తాజాగా బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా విషయంలో కూడా ఇదే జరిగింది. ఆమె ప్రెగ్నెంట్ అంటూ గత కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఈ విషయంపై సోనాక్షి సిన్హా స్పందిస్తూ క్లారిటీ ఇచ్చింది. సోనాక్షి సిన్హా ప్రెగ్నెన్సీ రూమర్స్పై స్పందిస్తూ తను కేవలం బరువు పెరిగానని, ఈ మాత్రం దానికి ప్రెగ్నెన్సీ అంటూ రూమర్స్ ఎలా క్రియేట్ చేస్తారంటూ అసహనం వ్యక్తం చేసింది. ఓ ఇంటర్వ్యూలో సోనాక్షి మాట్లాడుతూ, అందరికీ ఒకటే చెప్పాలనుకుంటున్నాను, నేను గర్భిణిని కాదు, కేవలం బరువు పెరిగాను. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్వీ వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960. నా భర్తతో కలిసి ఒకసారి బయటకు వెళ్ళినప్పుడు కొంతమంది నేను ప్రెగ్నెంట్ అనుకుని అతడిని అభినందించారు. దీంతో ఆ నెక్స్ట్ డే నుంచి డైటింగ్ స్టార్ట్ చేశాను. కానీ ఇలా ఎందుకు చేస్తారు? మా పెళ్లి జరిగి కేవలం 5 నెలలే అయ్యింది. ఇంకా మా బంధువులు మమ్మల్ని వాళ్ళ ఇంటికి ఆతిథ్యానికి ఆహ్వానిస్తూ ఉన్నారు. ఆ ప్రయాణంతో మేము చాలా బిజీగా ఉన్నాము. వివాహ బంధాన్ని ఆనందించకూడదా? ఇలాంటి రూమర్స్ ఎలా క్రియేట్ చేస్తారు? మేము కుక్కని ఎత్తుకొని ఉన్న ఫోటోను షేర్ చేస్తే దాని కింద కూడా ప్రెగ్నెంటా అని కామెంట్స్ చేస్తున్నారు. అసలు ఆ ఫోటోకి కామెంట్కి ఏమైనా సంబంధం ఉందా అంటూ సోనాక్షి సిన్హా అసహనం వ్యక్తం చేసింది. ఇదిలా ఉండగా సోనాక్షి ఈ ఏడాది జూన్ 23న జహీర్ ఇక్బాల్ను పెళ్లి చేసుకుంది. ఈ జంట లవ్ మ్యారేజ్ చేసుకోవటంతో సోనాక్షి ఫ్యామిలీకి ఇది నచ్చలేదని అప్పట్లో రూమర్లు చక్కర్లు కొట్టాయి. ఇక పెళ్లి జరిగిన 2 నెలలకే సోనాక్షి ఆసుపత్రిలో కనిపించటంతో అప్పుడు కూడా ఆమెపై ఇలాంటి రూమర్సే వినిపించాయి. కానీ నిజానికి సోనాక్షి సిన్హా తండ్రి అనారోగ్యంతో ఉండటంతో ఆమె అతడిని చూడటానికి ఆసుపత్రికి వెళ్ళింది. ఆ విషయంపై సోనాక్షి స్పందిస్తూ, ఇకపై ఎప్పుడూ మేము హాస్పిటల్కి వెళ్లాలని అనుకోవట్లేదు. అక్కడ కనిపిస్తే చాలు ప్రెగ్నెంట్ అని కామెంట్స్ చేస్తున్నారు. అదొక్క ఆలోచనలోనే ఉంటున్నారు అని చెప్పుకొచ్చింది. మొత్తానికి ప్రెగ్నెంట్ కాదంటూ రూమర్స్కి ఈ ఇంటర్వ్యూలో సోనాక్షి ఫుల్ స్టాప్ పెట్టేసింది. ఇదిలా ఉండగా ఈ ఏడాది సోనాక్షి సిన్హా బడే మియా చోటే మియా సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో 2 హిందీ సినిమాలున్నాయి.